ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ కద్దుకి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా సొరకాయ తురుము పెట్టుకోవాలి. అది మన ఇష్టము. మినిమం 1 కప్ అయినా ఉంటుంది. బట్ నేనైతే 1/2 కప్పు తీసుకున్నాను. ఇంకొకసారి మనకు కావాల్సినంత డ్రై ఫ్రూట్స్, ఒక 1/2 కప్ అయితే సగ్గుబియ్యం నానబెట్టుకున్న 1/2 అవర్ ముందు, ఇంకా షుగరు, మిల్క్ మేడ్, నెయ్యి, ఇలాచి తీసుకున్న 4-5. ఇంకా దీనికోసం అయితే సొరకాయ తురుము ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని దాంట్లోకి 2-3 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్, సొరకాయ తురుము వేగేంతగా నెయ్యి వేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తీసుకున్న తర్వాత ఇంకా అదే బాండీలో నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలో సొరకాయ తురుము వేసి వేయించుకోవాలి. బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. కలుపుతూ సిమ్లో పెట్టే వేయించుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. సో ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం సొరకాయ తురుము మాత్రమే చేసుకుంటే పాలల్లో ఉడికించుకోవచ్చు. సగ్గుబియ్యం వేసుకుంటే వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఉడకదు. అందుకని ముందు వాటర్లో ఉడికించుకొని తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. ఇంకా అందుకని ఫస్ట్ వాటర్లో ఉడికించుకోవడానికి సగ్గుబియ్యం ఉడికేంతగా వాటర్ పోసుకోవాలి. సగ్గుబియ్యం తీసుకున్న కప్ తోటే 4 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా సొరకాయ తురుము, సగ్గుబియ్యం బాగా ఉడికి ఇలా థిక్నెస్ వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ పలచగా అనిపిస్తుంది వాటర్ పోసినప్పుడు, కానీ ఇట్లా సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయిన తర్వాత తిక్కీగా అవుతుంది. మరీ తిక్కీగా ఉంటే తినలేము కదా, మరి గట్టిగా హల్వాలాగా ఉంటుంది. సో అందుకని వాటర్తో ఉడికించుకోవాలి ఫస్ట్. ఇంకా మొత్తం ఉడికిపోయింది. ఉడికిన తర్వాత అయితే నేను మిల్క్ మేడ్ కూడా తీసుకుంటున్నాను కాబట్టి సగం షుగర్ వేసుకున్న, తీపికి సరిపడా దాంట్లో షుగర్ వేసుకొని కలుపుకొని సరిపడా పాలు పోసేసుకుంటున్నా. పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా షుగర్ సగం వేసుకున్నాం కదా, దానికి సరిపడా మిగతా తీపికి మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ పాలు అయితే కొంచెం తక్కువైనాయి అని చెప్పి పాలు పోసుకుంటున్నాను అనమాట. థిక్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పాలు తక్కువ యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షన్. కొంచెం పలుచగా కావాలనుకునే వాళ్ళు పాలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత అయితే ఇట్లా మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నా. సగం షుగర్ వేసుకున్నాం కదా, 4-5 స్పూన్స్ షుగర్ వేసుకున్నా, మిగతాది మిల్క్ మేడ్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఇది దింపేసే టైం అనమాట. ఇంకా అప్పుడు డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. చూడండి, ఇట్లా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయాలి. ఒక 1/2 అవర్ అట్లా అయినా హీట్ మొత్తం తగ్గేంత వరకు, కొంచెం చల్లారేంత దాకా బయటే ఉంచేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఎంత చల్లగా ఉంటే అంత బాగుంటుంది. కీర్ చల్లగా సర్వ్ చేసుకుంటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి 1.5 అవర్ తర్వాత తీసాను బయటికి. బాగా కూల్గా ఉంది, అసలు చల్లగా ఐస్ క్రీమ్ చూసిన అంత అనిపించింది నాకైతే. చూడండి, ఇలా థిక్నెస్ వస్తుంది అనమాట చల్లారేసరికి. ఇంకా దీన్ని అయితే చల్లగా సర్వ్ చేసుకోవడమే. ఇది యాక్చువల్గా సమ్మర్లో చేసుకుంటే చాలా చలవ చేస్తుంది బాడీకి, బట్ ఏ టైంలో అయినా తినొచ్చు. మరీ స్వీట్ ఎక్కువ వేసుకోకుండా తింటే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నా ఓన్గా ట్రై చేసిన డిష్ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.